హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ లైఫ్ స్టైల్. ఈరోజు మన వీడియోలో బోట్ నెక్ అండ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఈజీ ప్రాసెస్లో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. నార్మల్ బ్లౌజ్కి అయితే ఈ ఓపెన్ ఆపోజిట్ సైడ్ ఉండాలండి. ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలా మన వైపు ఉండాలి. ముందుగా క్రింది భాగంలో ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇటు బ్యాక్ పార్ట్ ఓపెన్ కాబట్టి ఉక్సులు కాజాలు ఇటు సైడ్ వస్తాయి. ఇటు కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం. నెక్స్ట్ ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ ఎంత పొడవైతే ఉందో అంత పొడవు చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకుందాం. ఏ బ్లౌజ్కైనా బోట్ నెక్ అయినా నార్మల్ బ్లౌజ్ ఏదైనా సరే పొడవైతే మారదండి. పొడవు కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకుందాం. 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదులుకుందాం. ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి ఖర్చుతో కలిపి ఎంతైతే ఉందో అంతకి ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇలా ఒక మార్కింగ్ చేసుకుందాం. బ్లౌజు నెక్ పార్ట్ ఎంతైతే ఉందో ఇలా నెక్ ఎంతైతే ఉందో అంతకి ఇలా ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసిన దాన్ని ఇలా స్కేల్తో ఒక లైన్ గీసుకుందాం. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదండి. బోట్ నెక్ ఈ కస్టమర్ షోల్డర్ వచ్చేసి 13 ఇంచెస్ ఉంది. 13 ఇంచెస్ అంటే అది హాఫ్ చేసుకోవాలి. 6.5 ఇలా 6.5కి మార్కింగ్ చేసుకొని నెక్ షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్ వచ్చేసి 4 ఇంచెస్. ఇప్పుడు చంక భాగం ఎంత ఉందో షోల్డర్ ఎంతైతే పెట్టామో 6.5 అదే చంక భాగానికి కూడా 6.5 మార్కింగ్ చేసుకోవాలి. బోట్ నెక్ బ్లౌజ్ వచ్చేసరికి షోల్డర్ ఎంతైతే పెడుతున్నామో నెక్ చంక భాగం కూడా అంతే పెట్టాలండి, 6.5. దీనికి ఇలా లైన్ గీసుకుందాం. ఈ మార్కింగ్ చేసిన దగ్గరికి ఇలా లైన్ గీసుకుందాం. నెక్ వచ్చేసి 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేస్తున్నానండి. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అదే 4 ఇంచెస్ ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకుందాం. వీటిని కలుపుతూ లైన్ గీసుకుందాం. ఆది బ్లౌజ్కి కింది భాగంలో ఖర్చుతో కలిపి 10.5 వచ్చింది కదండి. ఇప్పుడు నేను ఒక 1.5 ఇంచ్ తీసుకొని 12 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇదే 12 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. ఈ రెండింటిని కలుపుతూ లైన్ గీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుందాం. బ్యాక్ హోల్ కోసం 2.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. అదే 2.5 ఇంచెస్ ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకుందాం. దీన్ని ఒక బాక్స్ లాగా గీసుకుందాం. నేను ఈ షేప్ ఇస్తున్నానండి. ఇలా కట్ చేస్తాను. నెక్స్ట్ నెక్ ఇలా మార్కింగ్ చేసుకున్నాం. స్కేల్తో ఇలా చంక భాగాన్ని కూడా ఇలా రౌండ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకుందామండి. నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి కిందికి ఒక 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా స్కేల్తో ఒక లైన్ గీసుకున్నాము. ఇంతే అండి, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. వీటికి బ్యాక్ పార్ట్కి డాట్స్ ఎలా వేయాలో కూడా ఈజీగా చూపిస్తాను మీకు. ఖర్చు దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే ఉందో 9 ఇంచెస్ ఉంది కదా, 9 ఇంచెస్లో హాఫ్ చేసుకోండి. 9 ఇంచెస్లో హాఫ్ ఇంచెస్కి 4.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ నుంచి ఇలా అంతే అండి. డాట్స్ ఇలా షోల్డర్కి ఎదురుగా ఇలా రావాలి. డాట్స్ పర్ఫెక్ట్ డాట్స్ ఇది. అంతే అండి.
బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది, కట్ చేసుకుందాం. ఈ పార్ట్ నేను కట్ చేయలేదండి నెక్. ఇది వచ్చేసి హోలు బక్రంతో స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్కి ఫోల్డింగ్ ఇలా వేసుకోవాలి. హ్యాండ్స్కి ఇక్కడ ఒక జాయింట్ పీస్ పడిద్దండి. నేను స్టిచ్ చేసేటప్పుడు ఆ జాయింట్ పీస్ వేసేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుందాం. ఖర్చు కోసం ఈ మార్కింగ్ కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుందాం. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ అండి. ఈ 10 ఇంచెస్కి ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుందాం. అదే 10 ఇంచెస్ ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్, అదే ఇక్కడ ఎలా మార్కింగ్ చేసుకున్నామో ఇక్కడ కూడా అంతే మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుందాం. చంక డౌన్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకుందాం. అంతే అండి. ఇక్కడ మిడిల్ పార్ట్లో ఒక టిక్ పెట్టుకుందాం. ఇక్కడ ఒక పీస్ పడిద్దని చెప్పాను కదండి, స్టిచ్ చేసేటప్పుడు వేస్తాను. ఇంతే అండి. బ్లౌజ్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్కి ఫోల్డింగ్ ఇలా మన వైపు ఉండాలి. ఈ ఖర్చు కోసం వదిలేసాం కదండి బ్యాక్ పార్ట్లో, ఈ ఖర్చు అవసరం లేదు ఫ్రంట్ పార్ట్కి. ఖర్చు కొంచెం ముందుకనేసి ఇలా వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ 1.5 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలండి. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కదండి, ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా క్రాస్గా గీసుకోవాలి లైన్. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతా ఇలా కట్ చేసేసుకుందాం. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి నెక్ వరకు ఇలా ఒక లైన్ గీసుకుందాం. నెక్ ఇలా కట్ చేసేసుకుందామండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేసేసుకుందాం. బ్యాక్ పార్ట్కి 4 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి, అదే 4 ఇంచెస్ ఫ్రంట్కి కూడా పెట్టుకుందాం. నెక్కి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్రంట్ నెక్కి ఒక 5.5 ఇస్తున్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. వీటిని ఇలా స్కేల్తో లైన్స్ గీసుకుందాం. ఫ్రంట్ నెక్కి నేను ఇలా స్టార్ నెక్ ఇస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాము. షోల్డర్ దగ్గర నుంచి 10.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఇది చెస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇది చెస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఒక 1 ఇంచ్ కింద నుంచి ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 3.5 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని 1.5 ఇంచెస్ ఒక మార్కింగ్, ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. వీటిని కలుపుతూ ఇలా స్ట్రైట్గా లైన్స్ గీసుకోవాలి. ఈ 2 ఇంచెస్ మార్కింగ్ చేసాం కదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్కి ఇటు డాష్లో చివరికి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలి. మనం డాట్స్కి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా ఇలా ఒక మార్కింగ్ స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఈ 6 వచ్చేసి
ఇలా ఒక లైన్ గీసుకోవాలి, ఇలా క్రాస్గా. ఇది ఫ్రంట్ పార్ట్లో ఇలా చెస్ట్ దగ్గర, చంక దగ్గర నుంచి ఇలా ఒక డాట్ వస్తుంది కదండి, ఇలా ఇక్కడ నుంచి ఇలా చెస్ట్ పాయింట్ ఇలా గీసుకోవాలి. అంతే అండి, ప్రిన్స్ కట్ రెడీ అయిపోయింది. మార్కింగ్ కట్ చేసుకుందాం. మార్కింగ్ చేసినట్లు ఇలా కట్ చేసేసుకుందాం. చెస్ట్ పాయింట్కి ఇలా ఒక మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఇది ఒక టిక్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఈ పార్ట్కి కూడా ఇలా ఒక టిక్ పెట్టుకోవాలి. అంతే అండి, ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. నెక్ వచ్చేసి, నెక్ నేను బక్రంతో తర్వాత స్టిచ్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ లైనింగ్ కట్ చేసాం కదండి, ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఈ లైనింగ్ క్లాత్ ఇలా మిడిల్ పార్ట్లో రావాలండి. ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, ఈ గుర్తు ఇలా ఒరిజినల్ క్లాత్కి మిడిల్లో రావాలి. ఇటు సైడు చిన్న జాయింట్ పీస్ వస్తుంది, తర్వాత వేస్తాను. ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు డిజైను ఇలా పైకి ఉండేట్లు చూసుకోవాలండి. ఇలా వేసుకొని ఈ లైనింగ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకుందాం. అంతే అండి, బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుందాం. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కదండి, ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి. క్రాస్ కట్ అయితే క్రాస్కి వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా వేసుకొని కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఇలా వేసుకొని ఇలా కట్ చేసుకుందాం. ఇంతే అండి, చాలా ఈజీగా బోట్ నెక్ అండ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.